ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ ఈజ్ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. 1 వీక్ అయిపోయింది వీడియోస్ పెట్టి. సో చెప్పాను కదా, కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేను యాక్చువల్గా జూన్ 1 నుంచి వీడియోస్ పెట్టాలి. నేను ఒక హార్డ్ ఛాలెంజ్ అనుకున్నాను, అది చెయ్యాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా అనుకున్నాను. బట్ కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఏమైందంటే, నేను ఏదైనా కొంచెం పని చేస్తుంటే ఇంట్లో వర్క్స్ పెద్ద బయట పనులకి ఏం వెళ్ళట్లేదు, రెస్ట్లోనే ఉన్నాను. కానీ ఇంట్లో ఏదైనా గట్టిగా పని చేస్తుంటే చిన్న అంటే మనము బట్టలు మడత పెట్టుకోవడం, బట్టలు సర్దుకోవడం, క్లీనింగ్, వంట చేయడం, వంటగదులు ఇలాంటివి చేస్తున్నా సరే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. నాకే భూమి మొత్తం ఇట్లా తిరుగుతున్నట్టు అయిపోతుంది. కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా, కొంచెంసేపు ఏదో ఒకటి బలానికి అట్లా తినడము, చేయడము, మళ్ళీ మన పని చేసుకోవడం, ఇదే జరుగుతుంది అనమాట. తగ్గిపోతుందిలే రేపటి నుంచి సెట్ అయిపోతుంది అనుకునేలోపు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది. అసలు మనం ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక్కసారి చూపిస్తానేమో నేను ఎలా యూజ్ చేయాలని. ఆ తర్వాత మన ఛానల్లో ఎంత వెతికిన వీడియోస్ లేవు, అదొక్కటే ఉంటుంది. బట్ అది అందరూ చూడరు కదా, రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళైతే చూస్తారు, మిగిలిన వాళ్ళు మిస్ అవుతారు. అండ్ ముందుగా చాలా మందికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను మొన్న సేల్ వీడియో పెట్టాను కదా, అంటే ఆఫర్ అని చెప్పి నేను హ్యాపీగా ఇస్తున్నాను, మీకు ఏం కావాలంటే తీసుకోండి అని చెప్పి ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయో చూపించా కదా. ఆల్మోస్ట్ 132 ఆర్డర్స్ వచ్చినాయి. ఆ 132 ఆర్డర్స్ కూడా వాళ్ళు ఒక్కటి ఆర్డర్ చేస్తే మేము 2-3 పంపించడము ఇట్లా చేసామన్నమాట. ఒక చిన్న స్టాక్ అప్డేట్ కూడా ఇచ్చేస్తాను. సో గ్రీన్ టీ లీవ్స్ ఉన్నాయి, చియా సీడ్స్ ఉన్నాయి. ఇది buy 1 get 1 ఆఫర్లో ఉన్నాయి. నేను buy 1 get 1 అని చెప్తున్నాను, మీకు అవసరం అయ్యి మీకు కావాలి అంటే కనుక స్టాక్ చాలా లిమిటెడ్ ఉంది. ఇంకా ఈ దెబ్బతో అయిపోవచ్చు నాకు తెలిసి. గ్రీన్ టీ ఇప్పట్లో నేను మళ్ళీ తెప్పించును, ఎందుకంటే మీరు తీసుకోండి, ఇదేం పాడవదు. నన్ను అడిగితే ఒక 2 years మంచిగా ఉంటుంది తడి తగలకపోతే. చియా సీడ్స్ కూడా ఏమి కావు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు మనం. ఇవి గ్రీన్ టీ అండ్ చియా సీడ్స్, స్కిన్ బ్రైటనింగ్, టైటనింగ్ ప్యాక్, హెయిర్ గ్రోత్ ప్యాక్, ఇవన్నీ ఉన్నాయి. నేను buy 1 get 1 ఆఫర్ అని చెప్తున్నాను, కానీ మీకు అవసరం అయ్యి జెన్యూన్గా, అంటే అవసరం లేకుండా తీసుకొని మళ్ళీ పక్కన పెట్టేటట్టు కాకుండా, అంటే నేను మంచి ఒక్కొక్క వాడతారు అన్నదానికి ఇస్తున్నా కాబట్టి buy 1 get 2 కూడా తీసుకోండి, అడిగి తీసుకోండి, నేనే చెప్తున్నాను. సో మీకు గ్రీన్ టీ మీరు బాగా ఇష్టపడి వాడతారు, చియా సీడ్స్ బాగా వాడతారు అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా buy 1 మీరు పే చేసి get 2 అయినా సరే తీసుకోండి. ఇది నేను సంతోషంగా ఇస్తున్నాను. నేను ఇక్కడ చెప్తుంటే కావ్య కెమెరా వెనక నుంచి ఏంటో నీకు చెట్లకు కాస్తుంది అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది. పర్వాలేదు, తీసుకోండి. సో ఈ వీడియో కంప్లీట్గా ఏంటంటే, చాలా మంది అడుగుతుంది ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళు, అండ్ నన్ను కమెంట్స్లో అడుగుతున్నది స్కిన్ బ్రైటనింగ్వి అండ్ ఇవి ఎలా యూజ్ చేయాలి మీ ప్రొడక్ట్స్ అనేది ఒకసారి చూపించండి అని చెప్పి. సో చూపిస్తా దాని గురించి. ఫస్ట్ నేను గ్రీన్ టీ చూపిస్తా, ఇంతవరకు చూపించలేదు కాబట్టి. ఎందుకు కొత్త ప్యాకెట్సే ఓపెన్ చేస్తున్నా అంటే, నా దగ్గర వాడుతూనే ఉన్నాయి, కానీ నేను అవి చూపిస్తే మళ్ళీ మీ దగ్గరవేనా ఇవి అని కొంచెం డౌట్స్ రైజ్ చేస్తూ ఉంటారు. సో ఇది మన దగ్గర ఉన్న గ్రీన్ టీ లీవ్స్ అనమాట. నాకు స్పూన్ కూడా అవసరం లేదు, నేనైతే కడిగి వేసుకోమని చెప్తాను. అంటే కొంచెమే లీవ్స్. ఇప్పుడు ఒక మనిషికి అనుకోండి, నేను ఎలా పట్టుకున్నాను అలా ఈ కొంచెం లీవ్స్ చాలా మంచిగా దిగుతుంది. నేను కొంచెం స్ట్రాంగ్గా నాకు అలవాటు కాబట్టి నేను వేసుకుంటా. నేను ఎంత చేదుగా ఉన్నా తాగేస్తాను అనమాట ముందు. గ్రీన్ టీ అంటే అంత ఇష్టము. సో ఇది గ్రీన్ టీకి వేస్తున్నా నేను. లాస్ట్లో మీరు చూద్దరు కానీ ఎంత మంచిగా దిగుతుందో. హాట్ వాటర్ వేసేయండి. చాలామంది ఏం చేస్తారంటే ఆకుల్ని ఇట్లా బాయిల్ చేస్తారు, అవసరం లేదు. మీరు గ్యాస్ మీద చేసుకునేటట్టయితే వాటర్ మంచిగా బబుల్స్ వచ్చేంత వరకు బాయిల్ అవుతాయి కదా, అలా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ బంద్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత లీవ్స్ వేసి లిడ్ క్లోజ్ చేసేయండి. లిడ్ క్లోజ్ చేసేస్తే 5 minutesకి చక్కగా గ్రీన్ టీ రెడీ అయిపోతుంది. ఇంతకన్నా హంగామా ఏం అవసరం లేదు. గ్రీన్ టీ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను. వాళ్ళు తెలియని వాళ్ళైతే గూగుల్లో ఒక్కసారి సెర్చ్ చేయండి. అండ్ చియా సీడ్స్ ఇవి కూడా వేసి చూపిస్తా. మనవి యాక్చువల్లీ జిప్లోకి ఉంటాయి అనమాట, మీరు ఎక్కడికైనా కట్ చేసుకొని ఇలా కూడా వాడుకోవచ్చు. బట్ నేనైతే డబ్బాలో పోసుకోమని చెప్తాను. ఈ చియా సీడ్స్ మేము డుమ్ముగాడికి కూడా పెడతాము. మా హనీ అయితే వీటితోటి ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేయాలో అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తుంది. ఎందుకంటే
అంత ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంట్లో చియా సీడ్స్. నేను ఎలా యూస్ చేస్తానో మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చాలా వీడియోస్లో చూశారు. గ్రీన్ టీ అయితే ఫస్ట్ నేను పొద్దున్నే వాటర్ తాగుతాను, ఆ తర్వాత కొన్నిసార్లు హాట్ వాటర్ తాగుతాను, నార్మల్ వాటర్ తాగుతాను. ఆ తర్వాత నేను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తర్వాత గ్రీన్ టీ కంపల్సరీ తాగుతాను. బ్రేక్ఫాస్ట్ కాదు, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి గ్రీన్ టీ తాగితే వెయిట్ లాస్ అయిపోతారని కాదు, కానీ అది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఫ్యాట్ లాస్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి. సో ఎవ్రీ మీల్ తర్వాత ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి చియా సీడ్స్ అయినా గ్రీన్ టీ అయినా కంపల్సరీ తీసుకోండి. మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. అంటే మేము చేయలేము పెద్దవాళ్ళము అన్న వాళ్ళకైతే బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. అండ్ ఇది చియా సీడ్స్ ఒక చిన్న స్పూన్, డైలీ మనం ఇంత తీసుకుంటే సరిపోతుంది. సో నేను ఒక స్పూన్ వేసాను. ప్యాకెట్ సౌండ్ అయితే చాలా డుమ్గాడికి ఏదో తాగేస్తున్నారు ఇక్కడ, నాకు పెట్టకుండా అనుకుంటున్నారు కదా డుమ్ డుమ్. సో ఇది మన దగ్గర ఉన్న చియా సీడ్స్. మన దగ్గర ఉన్న చియా సీడ్స్లో ఖచ్చితంగా చిన్న చిన్న ఏమంటారు పుల్ల పుడక ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఏం పర్వాలేదు, వాటిని మనం తాగేయచ్చు. లేదు అనుకుంటే వాటిని తీసుకోవచ్చు, టెన్షన్ ఏం లేదు. మంచిగా పాప్ అవుతాయి అవి, అప్పుడు చక్కగా తాగొచ్చు అనమాట. చియా సీడ్స్ ఎక్కువసేపు సోక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 5 minutesలో అవి మనం తాగేయచ్చు. అండ్ ఆ తర్వాత నాకు అన్నిటికన్నా బాగా ఇష్టమైంది బాత్ పౌడర్. ఈ 1 kg ఉంది నా దగ్గర, మిగిలినంతా స్టాక్ లేనే లేదు. అసలు ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చినా తీసుకోవడానికి కూడా ఛాన్సే లేదు, బట్ చూపిస్తున్నా అంతే. మంచి వాసన వస్తుంది, పట్టుకుంటే చాలా చేతితోటి. ఇది ఒకటే ఉంది, ఇది నాకు హనీకి చక్కగా ఆగస్టు వరకు వస్తుంది అనమాట. బాత్ పౌడర్ ఎలా యూజ్ చేయాలో చెప్తే, ఇది తీసుకున్న వాళ్ళ కోసం. ఇప్పుడు తీసుకునే వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా స్టాక్ లేదు, దీని గురించి ఏం ఎంక్వైరీ చేయకండి. మళ్ళీ నేను స్టాక్ తెప్పించినప్పుడు అనౌన్స్ చేస్తాను. బాత్ పౌడర్ చాలా చాలా బాగుంటుంది. ఇది యూజ్ చేస్తే కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కలర్ అంటే కాంప్లెక్షన్, అంటే మనం పుట్టినప్పుడు ఒక కలర్ ఉంటాం కదా, ఆ కలర్లోనే ఉంటాం. ఏ క్రీమ్ యూజ్ చేసినా, ఏ బాత్ పౌడర్ యూజ్ చేసినా, ఎలాంటివి ఎంత ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ మీరు ఒంటి మీద పెట్టినా మనం పుట్టినప్పుడు ఉన్న రంగు తప్ప వేరే రంగు మనకి రానే రాదు. ఇది మా కావ్యకి నేను 100 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ మీకు ఒక మాట చెప్తున్నా అంతే. బట్ మనది కొంచెం ఎన్హాన్స్ అయ్యిద్ది అనమాట, టోన్ మంచిగా అవుతుంది, ఈవెన్ టోన్ అవుతుంది, మంచి గ్లో వస్తుంది. ఆ గ్లో తోటే మనకి చాలా మంచి కనిపిస్తాం అనమాట. అలాంటిది ఈ బాత్ పౌడర్. ఇందులో ఉన్న ఎవ్రీ ఇంగ్రీడియంట్ నేను డీటెయిల్డ్ వీడియో చేశాను, ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను ఎండ్ కార్డ్లో కూడా ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. చేసుకోగలిగే ఓపిక ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇంట్లో చేసుకోండి. ఎందుకంటే ఒకసారి చేసుకుంటే 6 monthsకి వస్తుంది, మళ్ళీ 1 year అయినా ఉంటుంది, బట్ మనం 1 రోజుల నుంచి వాడేస్తాం. ఇది ఎక్స్ఫోలియేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే మన స్కిన్కి ఎక్స్ఫోలియేషన్ చాలా ఇంపార్టెంట్. మొత్తం ఫేస్ దగ్గర నుంచి అరిపాదాల వరకు కూడా మనం ఈ బాత్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. నేను హనీకి వాడతాను, నాకు వాడతాను. హనీకి అంటే ఆ ఏజ్ కదా, కొంచెం ఇక్కడ బ్లాక్ హెడ్స్, పింపుల్స్ ఇలాంటివి స్టార్ట్ అయినాయి అనమాట. ఇది వాడబట్టి నేను అనుకున్నా డాక్టర్కి చూపిద్దాము, వస్తున్నాయి ఇలా ఏమన్నా అనుకున్నా కానీ ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చాలా మంచిగా తగ్గిపోయినాయి అనమాట. సో అది బాత్ పౌడర్ గురించి. దీని ఏం లేదు, చాలా మంది ఏం చేస్తారంటే ఒక బౌల్ నిండా కొంచెం ఎక్కువ తీసేసుకొని మా కావ్య లాంటి వాళ్ళు కలిపేసుకొని వదిలేస్తారు. అలా చేయకండి. ఒక 2 spoons మిక్స్ చేస్తే మన బాడీ మొత్తానికి మంచిగా వచ్చేస్తుంది. దీనికి నురగ రాదు కదా, మనం ఎంత తక్కువ తీసుకుంటే మన బాడీ మొత్తానికి వస్తుందా, ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. చాలా చక్కగా వస్తుంది బాడీ మొత్తానికి. ఒకవేళ సరిపోతే అప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు, కానీ వేస్ట్ చేయకండి. ఇది నిజంగా డైమండ్ లాగా అనమాట. డైమండ్ని ఎంత జాగ్రత్త వాడతామో దీన్ని కూడా అలానే వాడుకోవాలి, వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి వాటిని అన్నిటినీ అంటే మనీ పెట్టి ఈజీగా కొనేసుకోవచ్చు, కానీ చేసినప్పుడు ఆ కష్టం బాగానే తెలుస్తుంది అనమాట. సో అందుకని కొంచెం తీసుకోండి, గిన్నెలో తీసుకొని మంచిగా వాటర్లో మిక్స్ చేసేసుకోండి. ఒక మంచి పేస్ట్ లాగా చేసుకోండి, మరీ లూజ్గా చేయొద్దు. ఆ స్క్రబ్ ఉంటేనే మనకి బాగా ఎక్స్ఫోలియేషన్ బాగా అవుతుంది అనమాట. ఈవెన్ ఫైన్ లైన్స్, రింకిల్స్ ఇలాంటివి రాకుండా ఇది మనల్ని స్లో చేస్తుంది అనమాట. అసలు రాకుండా చేయడానికి ఇదే మిరాకిల్ కాదు, స్లో చేస్తుంది. అది మన బాత్ పౌడర్ గురించి. సో అలా మొత్తం బాడీ అంతా స్క్రబ్ చేసుకున్న తర్వాత చక్కగా స్నానం చేసేయండి. ఒక్కసారి రుద్దుకుంటే చాలు. అసలు మన దగ్గర అంటే వాడగా చాలా మంది దగ్గర చెమట వాసన ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి తగ్గిపోయి ఈ స్మెల్లే మన బాడీకి మంచి ఒక ఫ్రేగ్రెన్స్ లాగా పట్టుకుంటుంది అనమాట. అలా ఉంటుంది బాత్ పౌడర్.
సో ఇది తీసుకున్న వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు నేను కలిపి చూపించట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఇది ఒకటే ప్యాకెట్. ఇప్పుడు నేను 2 months జాగ్రత్తగా వాడుకుంటా కాబట్టి పక్కకు పెడుతున్నా. అండ్ హెన్నా ఇండిగో, ఇది హెన్నా, ఇది ఇండిగో. మన దగ్గర ఉన్నది న్యాచురల్గా ఎంత కలర్ అయితే ఇవ్వగలదో అంత కలర్ వేస్తుంది తప్పించి దీనిలో అడిషనల్గా మనం ఎలాంటివి యూజ్ చేయలేదన్నమాట. సో ఇది హెన్నా ఇండిగో. హెన్నా ఇండిగో ఒక్కొక్కసారి చాలా రేర్గా కొంతమంది అంటే ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు అట్లా ఇండిగో కలర్ రాలేదు, హెన్నా కలర్ రాలేదు అంటారు. నేనేం సజెస్ట్ చేస్తాను అంటే చేతి మీద ట్రై చేసి చూడండి అని చెప్తా వాళ్ళకి. చెప్తే అది కలర్ వచ్చిందని చెప్తారు. సో దానికి రీజన్ చెప్తా నేను. చాలా మంది ఏంటంటే హెన్నా ఇండిగో యూజ్ చేయకుండా మన హెయిర్ని డైస్కి, కలర్స్కి, వాటికి మనం అలవాటు చేసేస్తాం కదా కొన్ని రోజులు. సో హెయిర్ బాగా అలవాటు పడిపోతుంది అనమాట. అలా మనం ఎప్పుడైతే ఫస్ట్ టైం హెన్నా ఇండిగో మనము ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మనం కలర్స్ యూజ్ చేస్తూ ఒకటేసారి హెన్నా ఇండిగో అప్లై చేసామంటే వెంటనే కలర్ ఇవ్వదు. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం కాదు, కొంతమందికి థర్డ్ టైం నుంచి మంచిగా ఉంటుంది అనమాట. బట్ మళ్ళీ ఈ మధ్యలో మీరు వెంటనే ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో వెళ్ళాలి, ఇప్పుడు నేను ఇదంతా ప్రాసెస్ అన్నట్టు మళ్ళీ మీరు కలర్ కనుక హెయిర్కి పెట్టి మళ్ళీ హెన్నా ఇండిగో పెడుతున్నారనంటే మీరే మీ చేతులతో మీ హెయిర్ని డ్యామేజ్ చేసుకుంటున్నట్టే అవుతుంది తప్పించి బాగా చేస్తున్నట్టు అవ్వదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి నేను చియా సీడ్స్ మిక్స్ చేస్తాను, అన్నీ పైకి వచ్చేసినాయి, మంచిగా అయిపోయింది. అండ్ గ్రీన్ టీ కూడా దిగిపోయింది చూడండి చాలా వరకు. సో ఇప్పుడు ఈ 3 అన్నమాట, ఈ 3 నేను చెప్పింది. అండ్ చియా సీడ్స్ నుండి గ్రీన్ టీ కూడా మీరు buy 1 get 2 అయినా తీసుకోండి నేను చెప్తా. ఓన్లీ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే, నువ్వు నవ్వకు, buy 1 get 2 అయినా తీసుకోండి. ఇది హెయిర్ గ్రోత్ ప్యాక్ అనమాట. ఇక్కడ లూజ్ తీసుకొచ్చాను నేను, ఎందుకంటే లూజ్ ఉన్నది మళ్ళీ ప్యాకెట్ ఓపెన్ చేయడం ఎందుకు ఎవరికైనా వస్తుంది అని చెప్పి. ఇది హెయిర్ గ్రోత్ ప్యాక్ లూజ్. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు నేను మిక్స్ చేసి చూపించట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టుకోను కాబట్టి ఈ ప్రోడక్ట్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకని. సో హెయిర్ గ్రోత్ ప్యాక్ ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉంటుంది కదా, దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని మంచివే హెయిర్ గ్రోత్కి సంబంధించినవే ఉన్నాయి. అందుకే నేను దీనికి హెయిర్ గ్రోత్ ప్యాక్ అని పేరు పెట్టాను. వీక్లీ ట్వైస్ కనుక మన షాంపూ యూజ్ చేస్తూ, అంటే బయట ఉన్న కెమికల్ షాంపూస్ గురించి మాట్లాడలా, లేదు ఏదైనా ఒక హెర్బల్ షాంపూ, మన షాంపూ కాకపోయినా ఇప్పుడు మన షాంపూ లేదు కాబట్టి హెర్బల్ షాంపూ, లేదు అది కూడా కాదనంటే కొంచెం శీకాకాయ, కొంచెం కుంకుడికాయ, కొంచెం మందార ఆకులు, మందార పూలు ఇవేసి మంచిగా బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత గుజ్జులాగా తీసుకోండి. ఆ షాంపూ మాత్రమే యూజ్ చేయండి, వేరే కెమికల్స్ ఏం పెట్టకండి. అది దాంతోపాటు కాంబినేషన్గా ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ 3 months కరెక్ట్గా వీక్లీ ట్వైస్ అలా షాంపూ చేసుకోండి. అండ్ వీక్లీ ట్వైస్ హెయిర్ గ్రోత్ ప్యాక్ అప్లై చేసుకోండి. మీకు హెయిర్ గ్రోత్ లేకపోతే నేను కరెక్ట్గా ఇలా చేశాను స్వాతి గారు, హెయిర్ గ్రోత్ లేదు అని చెప్పి నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. అండ్ ఇది ఎక్స్టర్నల్ కరెక్షన్తో పాటు ఇంటర్నల్గా మీరు తీసుకోవాల్సింది ఆమ్లా జ్యూస్ డైలీ తీసుకోండి. డైలీ కాకపోయినా వీక్లీ 2 or 3 అయినా తీసుకోండి. లేదు అని అంటే కరివేపాకు పొడి, అవిసె గింజల పొడి, లేదంటే కరివేపాకు జ్యూస్, అవిసె గింజలు ఇంటర్నల్గా ఖచ్చితంగా వెళ్ళేటట్టు చూసుకోండి. అలా ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటే కనుక హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ టెక్స్చర్ ఇదంతా కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఇది నేను ట్రైడ్ అండ్ టెస్టెడ్ అనమాట. హెయిర్ గ్రోత్ అంత మంచిగా ఉంటుంది. మీది పెరగలేదేంటి అని అనకండి, నేను హెయిర్ కట్ చేపిస్తా ఖచ్చితంగా, ఎవ్రీ ఇయర్ చేపిస్తాను. అండ్ మా కావ్య అయితే ఆల్మోస్ట్ 3 monthsకి ఒకసారి హెయిర్ కట్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. షాంపూ పేస్ట్ ఒక్కటి వాడితేనే రిజల్ట్స్ బాగుంటాయి. నన్ను ఎంతమంది మా చుట్టాల్లో నాకు తెలిసిన వాళ్ళలో ఇప్పుడు ఆ షాంపూ పేస్ట్ కోసం షాంపూ పేస్ట్ కావాలి అని అడుగుతున్న వాళ్ళు ఎంతమందో చెప్పలేను నేను. అంటే బయటవి అలవాటు పడ్డారు కదా, వేరేవి యూజ్ చేయలేక అన్నట్టు అనమాట. సో అది హెయిర్ గ్రోత్ ప్యాక్. దీనిలో మీరు అలోవెరా జెల్ మిక్స్ చేసుకోండి, ఫ్లాక్సీడ్ జెల్ మిక్స్ చేసుకోండి. లేదు అని అంటే మందార ఆకులు, మందార పువ్వులు బాగా బాయిల్ చేసి ఆ వాటర్ని ఇందులో మిక్స్ చేసుకోండి. లేదు అని అంటే ప్లెయిన్ వాటర్ మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకుని ఒక 1 hour ఉంచుకోగలిగితే, బాగా అంటే హెన్నాలాగా మిక్స్ చేస్తే, లేదు కొంచెం గట్టిగా మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకుంటే మినిమం 1/2 hour ఉంచుకొని ఏదైనా ఒక షవర్ క్యాప్ పెట్టుకోండి. అంటే డ్రైగా వదిలేస్తే హెయిర్ రఫ్ అయిపోతుంది. అలా కాకుండా హెయిర్కి మంచిగా క్యాప్ పెట్టేసుకోండి. ఆ మాయిశ్చర్ అలా ఉంటుంది అనమాట లాక్ అయ్యి. సో అలా పెట్టుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. ఇది మన హెయిర్ గ్రోత్ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి. సో ఇది అనమాట, మీకు ఇలా వస్తుంది ప్యాకెట్. ఇది ఫ్రెష్గా ప్యాక్ చేస్తాము, ఎందుకంటే ఇది నేను లూజ్ స్టోర్ చేసి పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ అన్నిటికన్నా నాకు ఇష్టమైన ప్రోడక్ట్ స్కిన్ టైటనింగ్ ప్యాక్ అనమాట.
ఇందులో ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఉంటుంది అండ్ ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి నేను ఆల్రెడీ షేర్ చేశాను. సో స్కిన్ టైటనింగ్ ప్యాక్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇది మీరు వేసుకున్న వెంటనే ఒక 2-3 టైమ్స్ ఇన్స్టెంట్ రిజల్ట్ మీరు అప్పటికప్పుడే చూస్తారు. వేసుకున్న వెంటనే ఆ టైట్నెస్ అదంతా ఫీల్ అవుతారు. బట్ ఇది వేసుకున్నప్పుడు నేను స్టార్టింగ్ కూడా చెప్పాను, ఈ ప్యాక్ మీరు అయితే గులాబ్ వాటర్ రోజ్ వాటర్తో మిక్స్ చేసుకోండి, లేదు అంటే మిల్క్తో మిక్స్ చేసుకోండి, లేదంటే నార్మల్ వాటర్తో మిక్స్ చేసుకోండి, లేదు అంటే స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్ అయినా స్కిన్ టైటనింగ్ ప్యాక్ అయినా బీట్రూట్ వాటర్ అంటే ఇన్ ద సెన్స్ బీట్రూట్ని కొంచెమే వాటర్ వేసి మిక్సీ పట్టండి, దాన్ని స్ట్రెయిన్ చేసుకోండి. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కుకుంబర్ అంటే కీరా దోస కానీ ఇవి మంచిగా జ్యూస్ తీసుకోండి, కోల్డ్ ప్రెస్ లాగా అనమాట. అవితో మిక్స్ చేయండి అనమాట, ఎక్కువ అవసరం లేదు, ఒక 2-3 స్పూన్సే. ఫేస్కి అప్లై చేసే ఈ ప్యాకెట్స్ 2, ఈచ్ ప్యాకెట్ మనకు 1.5 to 2 months వచ్చేస్తుంది ఈజీగా. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ నేను మీకు స్కిన్ బ్రైటనింగ్ మిక్స్ చేసి చూపిస్తే ఏదో ఒకటి మిక్స్ చేయాలి కాబట్టి. సో ఇది టైటనింగ్ ప్యాక్ అనమాట, అలా మిక్స్ చేసుకోండి. 2 స్పూన్స్, ఇప్పుడు ఇది ఉంది కదా ఈ టేబుల్ స్పూన్ అనుకోండి, దీంతో 2 స్పూన్సే తీసుకోండి. అసలు ఒక్కొక్కసారి చిన్న ఫేస్ ఉన్న వాళ్ళకైతే ఒక్క స్పూనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. 2 స్పూన్స్ తీసుకొని దానిలో మీరు వాటర్ లేదంటే వెజిటేబుల్ జ్యూస్ లైక్ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ కీరా కానీ రోజ్ వాటర్ కానీ మిల్క్ కానీ అలోవెరా జెల్ కానీ ఇవన్నీ వేసుకొని ఏదో ఒకటే అన్నీ ఒకటేసారి వేసి మిక్స్ చేయకండి. రిజల్ట్ అంటే ఈ వీక్ మీరు బీట్రూట్ వేసుకుంటే నెక్స్ట్ వీక్ క్యారెట్ వేసుకోండి, ఆ నెక్స్ట్ వీక్ మిల్క్ వేసుకోండి, ఆ నెక్స్ట్ వీక్ రోజ్ వాటర్ వేసుకోండి. అలా వేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ టైటనింగ్ ప్యాకే చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను నేను, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఫేస్ని రెస్ట్ చేయాలంటే పడుకోవాలన్నమాట. స్కిన్ టైటనింగ్ ఇలానే వర్క్ అవుతుంది. నాకు తెలిసింది నేను చెప్తున్నా, నేనేమి ఎక్కడి నుంచి నేర్చుకోలేదు. కావాలంటే మీరు గూగుల్ కూడా చేసి చూడండి. మీరు ఇలా కూర్చోవద్దు, అప్పుడు ఇలా మన ఫేస్ ఇలా ఎలా ఉందో అలా టైట్ అవుతుంది అనమాట. అలా కాకుండా మీరు వెనక్కి ఇట్లా లే డౌన్ అయ్యి పడుకున్నారు, స్కిన్ ప్యాక్ వేసేసుకున్న తర్వాత టైటనింగ్ ప్యాక్ ఉన్న తర్వాత స్కిన్ అంతా మంచిగా ఇట్లా వస్తుంది అనమాట, కిందకి ఇట్లా వస్తుంది, అలా చక్కగా టైట్ అవుతుంది. ఇది మీరు ఫస్ట్ అప్లికేషన్లోనే ఖచ్చితంగా మీ రిజల్ట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఇది కూడా వీక్లీ 2 వేసుకుంటేనే దీని రిజల్ట్ ఉంటుంది. సో బై 1 get 1లో ఉంది కాబట్టి మీరు 2 ప్యాక్స్ తీసుకొని ట్రై చేయండి, రిజల్ట్ డెఫినెట్గా బాగుంటుంది. ఇది స్కిన్ టైటనింగ్ ప్యాక్ గురించి. అండ్ ఇది మన స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ అనమాట. ఇది నేను మిక్స్ చేసి చూపిస్తా. ఈ స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ కూడా ఇందులో రోజ్ పౌడర్ ఉంది కాబట్టి మీరు రోజ్ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వేసుకోవాలనుకున్న వాళ్ళు రోజ్ వాటర్ అయినా మిక్స్ చేసుకోండి, మిల్క్ వేస్తే బాగుంటుంది దీని కాంబినేషన్, లేదంటే క్యారెట్ బీట్రూట్ కీరా ఇలాంటివి వేసుకున్నా ఓకే. నాకు ఏదైనా ప్యాకెట్ కట్ చేయాలంటే ఎందుకు అస్సలు ప్రాణం అవ్వదు. ఎవరైనా ఉన్నారా మీలో ఇలాంటి వాళ్ళు? అది మళ్ళీ చిన్న ముక్క చేసి ఎక్కడ పడే బుద్ధి కాదు. అప్పుడు వచ్చిన వీడియోస్ ఎప్పుడో లాక్డౌన్లో చేసి అప్పటి నుంచి మిల్క్ ప్యాకెట్స్ ఇలాంటివి అయినా ప్లాస్టిక్ కవర్స్ వాళ్ళ బాధ అవుతుంది. సో ఇంతే, కొంచెమే తీసుకుంటున్నాను నేను. ఇదిగో ఇప్పుడు నేను 2 స్పూన్స్ తీసుకున్నా కదా, అలా ఈ ప్యాకెట్ మనకి మీరు ఇంట్లో ఒకవేళ మదర్ అండ్ డాటర్ ఉన్నారు లేదా సిస్టర్స్ ఉన్నారు, ఈవెన్ ఎందుకు మెన్ కూడా యూజ్ చేయొచ్చు స్కిన్కి, స్కిన్ టైటనింగ్వి, ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్, ఇవి ఏమి వేస్ట్ కావు, అస్సలు పాడవు. మంచిగా మీరు ఎక్స్ట్రా తీసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నార్మల్ మనం కారపొడులు ఇవన్నీ ఎలా పెట్టుకుంటాము అలా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేసుకోవచ్చు. సో నేను ఈ మాత్రం పౌడర్ తీసుకున్నాను కదా, ఇది ఒకళ్ళ ఫేస్కి అండ్ నెక్కి చాలా మంచిగా కవర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేనైతే నార్మల్గా ఎలా మిక్స్ చేస్తాను అంటే, నేను అలోవెరా వేసుకుంటాను. ఈ అలోవెరా జెల్ మనదే అనమాట. ఓన్లీ 2 బాటిల్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మీకు ఆర్డర్ తీసుకోవడానికి నా దగ్గర స్టాక్ అవైలబుల్గా లేదు. ఓన్లీ బాత్ పౌడర్, అలోవెరా జెల్ అండ్ షాంపూ పేస్ట్ లేదు. అండ్ మర్చిపోయాను, యాంటీ డాండ్రఫ్ ఆయిల్ ఉన్నాయి. ఆయిల్స్ అయితే అవి కూడా లిమిటెడ్ ఉన్నాయి, ఒక 30 బాటిల్స్ ఉన్నట్టున్నాయి. అందుకే అవి మేము ఎక్కువ అనౌన్స్ చేయట్లేదు అనమాట. ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. డాండ్రఫ్ చాలా ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ ఆ బాటిల్ ఒక 2 times 3 times వస్తుంది, మంచిగా అప్లై చేసేసుకోండి. చాలా కాస్ట్ తక్కువ. అండ్ మీకు అది కూడా నేను బై 1 get 1లో ఇచ్చేస్తున్నాను. చాలా మందికి లాస్ట్ టైం ఆర్డర్స్లో ఇచ్చాను అనమాట.
ఆయిల్ కావాలంటే అడిగి మరీ తీసుకోండి. ఈవెన్ మీకు బై 1 get 2లో కూడా ఇస్తున్నాం కాబట్టి అడిగైనా తీసుకోండి. బై 1 get 3 పెట్టాల్సింది అక్క. నీకు పర్వాలేదు, వాళ్ళు అడిగితే ఈ నష్టమేం లేదు. ఒక్క డబ్బాతోటి మనం కోటీశ్వర్లం అయిపోము, మనకేం లాస్ అయిపోతుంది. అదే కొన్నాను, పర్వాలేదు, ఏం కాదు, ఏమైతే. లేకపోతే ఫ్రీగా ఆర్డర్ తీసుకుంటాం అని చెప్పారు. అది అంతే అదే ఒక్కదాని ఇస్తే నష్టం లేదు కావ్య. అందరూ అడగరు, కష్టం తెలిసిన వాళ్ళు అడగరు, అడుగుతారు. అందరూ అడుగుతున్నారు. ఏమి కాదు. ఇగో నాకు ఇలా షంటుతా ఉంటారు అనమాట ఇట్లా వీళ్ళు. సో ఇది అలోవెరా జెల్. మన అలోవెరా జెల్ నిజంగా నేను చెప్పడం కాదు కానీ వాడిన వాళ్ళకి తెలుసు. ఒక 2-3 డబ్బాలు తీసుకుంటారు, కొంతమంది అయితే 4 డబ్బాలు తీసుకుంటారు. ఎందుకో చెప్తా రీజన్ కూడా. సో ఇది అలోవెరా జెల్. బయట మీరు తీసుకునేటట్టయితే ఇట్లా ఓన్లీ ట్రాన్స్పరెంట్ గా ఉండే అలోవెరా జెల్లే తీసుకోండి. అలోవెరా జెల్ అండ్ రోజ్ వాటర్, లేదు అంటే మిల్క్ మిక్స్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. కొంచెం మంచి కలిపక్క నేను పెట్టుకుంటాను. తెలుసు నాకు, నువ్వే పెట్టుకోవడానికి రెడీగా ఉన్నావు అని ఇందాక ఎప్పుడో తెలుసు. అండ్ ఇంకొంచెం వాటర్ కూడా మిక్స్ చేస్తున్నాను. ట్యానింగ్ అయిపోయినాయి. దీనికి ఇన్స్టెంట్గా రిజల్ట్ అంటే ట్యాన్ చక్కగా పోతుంది. ఎండలో తిరిగి బయట పొల్యూషన్కి వెళ్ళే వాళ్ళు అయితే కనుక ట్యాన్ చాలా మంచిగా రిమూవ్ అవుతుంది. ఈవెన్ మన బాత్ పౌడర్కి కూడా ట్యాన్ చక్కగా పోతుంది. స్కిన్ టైట్నింగ్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత తీసేటప్పుడు మాత్రం చక్కగా మీరు అది డ్రైగా ఉంటే వెళ్ళి షింక్లోనో వాష్రూమ్లోనో వాష్ చేసేసుకోకండి. వేళ్ళు ఐస్ వాటర్లో కానీ నార్మల్ వాటర్లో కానీ ఇట్లా డిప్ చేసుకుని ఇట్లా కొంచెం బౌల్ పెట్టుకొని మంచిగా ఇట్లా స్క్రబ్ చేసుకోండి. ఫేస్ అండ్ నెక్ వెనక కూడా మొత్తం అంతా స్క్రబ్ చేసుకుంటూ రిమూవ్ చేయండి. అప్పుడు రిజల్ట్ ఇంకా బాగుంటుంది. అంటే లోపలికి మంచిగా పెనట్రేట్ అయ్యి మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. మా కావ్యలాగా హడాడు వేసేసుకున్నామా, అది వేసేసుకోగానే రిజల్ట్ వచ్చేస్తుంది అని చెప్పి వెంటనే వెళ్ళి కడిగేయడం కాదు. ఎన్ని చెప్తాను అయినా చేసేస్తుంది అనమాట. ఇది కలుపుతుంటే ఎంత మంచి కలర్ వస్తుందో చూసారా. ఇందులో రోజ్ పెటల్స్ చాలా ఎక్కువ వేసామన్నమాట, మంచి స్మెల్ వస్తుంది. సో అలోవెరా జెల్ గురించి చెప్తున్నా కాబట్టి ఒకటి చూపిస్తాను. ఇది నేను వింటర్ కల్లా ఎట్లయినా రెడీ చేస్తా. హనీ అది నేను చేశాను కదా మాయిశ్చరైజర్ మనం వాడతాం, అది తీసుకున్నాడు అప్ప. సో ఇది మన స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్. ఇది చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇదైతే అసలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ స్టాక్ అయిపోతే నేను మళ్ళీ సమ్మర్లో చేపిస్తాను, ఇప్పట్లో అయితే ఖచ్చితంగా చేయించును. ఎందుకంటే అవి డ్రై చేయడానికి మనకి వర్షాకాలము వింటర్ సీజన్లో అసలు నాకు పాసిబులే కాదు. ఎందుకంటే మళ్ళీ 1+1 ఆర్డర్ పెట్టాను. 1 year పడుతుంది అని చెప్తున్నాను. ఎంత కుళ్ళో కావ్య అసలు. లేకపోతే ఆర్డర్ స్టార్ట్ చేసేటప్పుడు బుర్ర పాడైపోతుంది. ఏం కాదు, ఎందుకు మమ్మీ చెప్తాను. సో ఇది ఇలా మిక్స్ చేసుకోండి. జూమ్ చేసి చూపి కావ్య. సో ఇలా మిక్స్ చేసుకోండి. టెక్స్చర్ అయితే ఎంత బాగుంటుందో, ఇది నాకైతే తినాలన్నట్టు ఉంటుంది. అంత బటరీగా ఉంటుంది అనమాట. ఇది మంచిగా ఫేస్కి అప్లై చేసేసుకొని 15 to 20 minutes వరకు ఉంచేసుకోండి. ఫేస్ ప్యాక్స్ అండ్ టైటనింగ్ ప్యాక్స్ 15 to 20 minutes ఉంచుకోండి. హెయిర్ గ్రోత్ది మాత్రం 1 hour మినిమం ఉంచుకోండి. మంచిగా అవి ఇంకుతాయి అనమాట. సో ఇది స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్. ఏది మిస్ చేసుకోకపోయినా స్కిన్ బ్రైటనింగ్, టైటనింగ్, హెయిర్ గ్రోత్ అండ్ గ్రీన్ టీ అండ్ చియా సీడ్స్ ఇవి మాత్రం మిస్ చేయొద్దు. మిగిలినవి బాత్ పౌడర్ అంటే మీరు చేసుకోగలరు. హెన్నా ఇండిగో అంటే ఎక్కడైనా దొరుకుతాయి, బట్ మన క్వాలిటీ అయితే డెఫినెట్గా ఈ కాస్ట్లో దొరకదు. స్టార్టింగ్ జమానాలో ఏ ప్రైస్ పెట్టామో అదే కాస్ట్ ఇప్పుడు కూడా ఇస్తున్నాం. ఏది కాస్ట్ పెంచలేదు. ఇది నేనేదో గొప్పగా చెప్పుకోవట్లేదు, సంతోషంగా చెప్తున్నాను అంతే. సో ఇది ఈ డబ్బా ఎందుకు తెప్పించానంటే ఓపిక లేక చేయట్లేదో ఒళ్ళు బద్ధకంతో చేయట్లేదో నాకే తెలియదు, కానీ చేయలేదు. ఓపెన్ చేయగానే ఇట్లా గుమ్మని వస్తుంది స్మెల్ మాత్రం. దీని గురించి ఈరోజు నేను చెప్పాలనుకున్న వీడియోలో చెప్తున్నా. ఈ ఒక అలోవెరా డబ్బా ఉంది కదా, ఈ డబ్బా మొత్తం చేసేస్తే మనకి ఇలాంటి డబ్బాలు 2 అవుతాయి అనమాట. సో ఇందులో వెళ్ళే ఇంగ్రీడియంట్స్ అన్ని నేను సెపరేట్గా వీడియో చేశాను. ఒకటి కాదు 2 వీడియోలు చేశాను. ఒకటేమో సాఫ్రాన్ వేయకుండా, ఒకటేమో సాఫ్రాన్ వేసి, ఒకటేమో కుంకుమ పువ్వు వేయకుండా, ఒకటేమో కుంకుమ పువ్వు వేసి
కుంకుమ పువ్వు వేసిన తర్వాతకి కుంకుమ పువ్వు వేయక ముందు నాకు ఎంత బాగా నచ్చిందంటే కుంకుమ పువ్వు ఎఫర్ట్ చేయగలిగి వేసుకోగలిగితే, ఎఫర్ట్ చేయగలిగితే కాదు, 1 గ్రామ్ ఒక 300 to 400 రూపీస్ ఉంటుంది. మీరు ఎన్ని క్రీములు కొంటారో ఏది చూపిస్తారు కొంటారు కదా, అలా అనుకోకుండా సాఫ్రాన్ ఖచ్చితంగా తీసుకోండి. ఇంటర్నల్గా అంటే మీరు ఏమైనా కాంప్లెక్షన్ మంచిగా ఇట్లా బ్రైట్గా గ్లో, పెళ్ళిళ్ళు ఉన్నాయి లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి, నేను బాగా కనిపించాలి అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా సాఫ్రాన్ తీసుకొచ్చుకొని ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు ఒక ఇలాచీ దంచండి, సాఫ్రాన్ ఒక 3-4 పెటల్స్ తీసుకోండి, తీసుకుని హాట్ వాటర్లో వేసేసి ఆ మూత క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం వాటర్ తాగి ఫ్రెష్ అయ్యి కొంచెం వాటర్ తాగుతాం కదా, ఆ తర్వాత ఫస్ట్ డ్రింక్ మీరు ఇది తీసుకోండి. నేను ఒకసారి చూపిస్తాను నేను తీసుకుంటున్నది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా. ఈ క్రీమ్ అప్లై చేసుకోండి బాడీ మొత్తం. ఈ మాయిశ్చరైజర్ పెడితే వేరే మాయిశ్చరైజర్ అవసరమే లేదు అసలు. ఒక్కరోజు డేలో మార్నింగ్ అప్లై చేస్తే మళ్ళీ నైట్ వరకు మాయిశ్చరైజర్ అవసరం లేదు. వస్తుంది వింటర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఇది నేను మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. నాకు చేసుకుంటాను, వాడుకుంటా కాబట్టి. అండ్ ఇది చెప్తున్నప్పుడు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, నార్మల్గా మనం వాకింగ్కి వెళ్తున్నా, ఏదైనా డాన్స్ చేస్తున్నా, మనకి స్వెట్ ఎక్కువ పట్టినా, లేదు అని అంటే కాళ్ళ మధ్యలో ఇలా రప్చర్ అయ్యి మనకు ఒక చిన్న ర్యాష్ లాగా అవుతుంది కదా, అలాంటప్పుడు ఏం చేస్తాం, మనకు ర్యాష్ అవ్వగానే నేను జనరల్గా అయితే ఏం చేస్తాను అంటే కొబ్బరి నూనె అప్లై చేసుకోవడము అలా చేస్తాను అనమాట. లేకపోతే సూదింగ్గా ఉండే అలోవెరా జెల్ అప్లై చేస్తే, నార్మల్ అలోవెరా చెట్టు నుంచి తీసింది అలా రబ్ చేసినా మంచిగా తగ్గిపోతుంది అండ్ అక్కడ మనకు మచ్చ కూడా పడకుండా ఉంటుంది అనమాట. లేదు బయట కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం కెమికల్స్ ఉన్నవి పౌడర్స్, ఆయింట్మెంట్స్ ఇలాంటివి యూజ్ చేస్తారు. అలా యూజ్ చేయబట్టి ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా రిజల్ట్స్ బాగానే ఉంటాయి, మళ్ళీ మళ్ళీ అవి వాడతాం అనమాట మనం. అది ఒక్కటి ఆయింట్మెంట్ మనం కొనుక్కునేది ఒక్కసారికి ఇది చేసుకొని, ఈ సాఫ్రాన్ ఉంటుంది కదా ఇందులో దీనికి హీలింగ్ గుణాలు ఎక్కువ ఉంటాయి అనమాట. దెబ్బని హీల్ చేసే గుణం ఎక్కువ ఉంటుంది. సో సాఫ్రాన్ ఉంది, అలోవెరాకి ఏంటంటే మచ్చ కూడా లేకుండా చేసే గుణం ఉంటుంది అనమాట. ఈవెన్ స్ట్రెచ్ మార్క్స్కి మనం డైలీ అప్లై చేస్తే విత్ ఇన్ ఒక 6 months 7 monthsలో మనకి విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. అలా ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. అందుకే ఇది చేసుకోండి అని చెప్తా. నేను చెప్తున్న ప్రతిసారి సోదిలాగా అనిపించినా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అనమాట. సో అలాంటి ర్యాష్, మనకి బర్న్స్ వంటగదిలో కామన్ కదా, అలాంటివి కూడా మచ్చ లేకుండా పోతాయి ఇది అప్లై చేస్తే. ఎందుకంటే దీనిలో సాఫ్రాన్ ఉంది, ఎక్కువ క్వాంటిటీలో ఉంది సాఫ్రాన్, అండ్ అలోవెరా ఉంది, ఆల్మండ్ ఆయిల్ ఉంది కాబట్టి. సో అది. అండ్ మన అలోవెరా జెల్ గురించి కూడా, అది అలోవెరా జెల్కి ఆర్డర్ ఇవ్వకండి ఇప్పుడు. నేను ఆగస్ట్లో తెప్పిస్తాను. అలోవెరా జెల్ ఒకటి, షాంపూ పేస్ట్ ఒకటి, బాత్ పౌడర్ ఒకటి లేదు. ఇప్పుడు నేను ఏమేమి ఉన్నాయో మీరు ఏమేమి తీసుకోవచ్చో చెప్తా. తీసుకున్న వాళ్ళ గురించి అయితే కానే కాదు ఇది. వీడియో ఎండ్ వరకు చూసారంటే డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. హెన్నా, ఇండిగో అవైలబుల్గా ఉంది, గ్రీన్ టీ అవైలబుల్గా ఉంది, చియా సీడ్స్ అవైలబుల్గా ఉంది, అండ్ ఆయిల్, యాంటీ డాండ్రఫ్ ఆయిల్ ఉందనమాట. అదే హెయిర్ గ్రోత్ ఆయిల్ అనుకోండి, చాలా బాగుంటుంది. చిన్న డబ్బా, మీకు హెయిర్ లెంత్ని బట్టి కావాలంటే అడిగి buy 1 get 2 తీసుకోండి. రూట్స్కి అంటే మీకు హెయిర్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు, స్కాల్ప్కి అప్లై చేస్తే చాలా మంది దగ్గర ఉన్న ఆయిల్. దాన్ని మీరు డైల్యూట్ చేసుకోవచ్చు, లైక్ కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకుని, అంటే 1:1 లాగా తీసుకుని లేదా 1:2 లాగా తీసుకొని కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకొని యూస్ చేసుకున్న రిజల్ట్ బాగుంటుంది. అండ్ ఇంకా స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్ ఉంది, స్కిన్ టైటనింగ్ ప్యాక్ ఉంది, హెయిర్ గ్రోత్ ప్యాక్ ఉంది. సో ఇవి మన దగ్గర ప్రస్తుతం అవైలబుల్గా ఉన్నాయి అనమాట. ఇందులో ఏది కావాలన్నా మొహమాటం లేకుండా అడిగి buy 1 get 2 అలా తీసుకోండి. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తా అంటే కావే చాలా ఓవర్ చేస్తుంది కెమెరా వెనక మళ్ళీ అంటే నన్ను ఇట్లా తిడుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటా. అయినా పర్వాలేదు తీసుకోండి అని చెప్తున్నా. సో ఇది డీటెయిల్డ్ వీడియో అనమాట. దీని గురించి చేయాలని చాలామంది మెసేజెస్ అనమాట. ఆర్డర్ నంబర్కి ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న వాళ్ళు అండ్ తీసుకున్న వాళ్ళు కూడా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. గ్రీన్ టీ చియా సీడ్స్ అంటే అందరికీ తెలిసిందే. కొంచెం ఈ ఫేస్ ప్యాక్సే, స్కిన్ బ్రైటనింగ్, టైటనింగ్, హెయిర్ గ్రోత్ ప్యాక్స్ గురించి కొంచెం డౌట్ ఉన్నది కాబట్టి అది క్లియర్ చేస్తాను అనమాట. ఇంకా హెన్నా, ఇండిగో మీకు తెలుసు కదా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. హెన్నాకి చాలా రకాలు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. సో హెన్నా, ఇండిగో కావాలనుకున్న వాళ్ళు హెన్నా ఓన్లీ ఒక 12 ప్యాకెట్స్ మిగిలినాయి అంతే మొన్న ఆర్డర్స్ తర్వాత. దానిలో నేను 2 పెట్టుకున్నాను. అండ్ ఇండిగో అయితే ఒక 40 ప్యాకెట్స్ వరకు ఉన్నాయి, తీసుకోండి. ఏమి కాదు, ఇండిగో మంచిగా ఉంటుంది, వాడుకోవచ్చు.
సో ఇది ఇవాల్టి వీడియో మన ప్రోడక్ట్స్ గురించి, అవి ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి అండ్ ఆఫర్స్ గురించి. కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ మీద ఉన్న నంబర్ అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీకు ఏం కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.